అక్క నీకు విషయం చెప్పాలి. ఏంట్రా? ఏం లేదక్క, నీకు సంతానం కలగాలంటే నువ్వు ఓ పని చేయాలి. చెప్పి పుణ్యం కట్టుకోండ్రా. ఏం లేదక్క, నువ్వు చాలా నిష్ఠగా ఒక వ్రతం చేయాలి. ఏం వ్రతం రా? అబద్ధాల వ్రతం. అబద్ధాల వ్రతమా? అవునక్క, రామకోటి రాస్తాం కదా, ఇది కూడా అలాగే. కాకపోతే ఈ వ్రతానికి 1,000,000 అబద్ధాలు చెప్పాలి. ఒక్కసారి ఈ వ్రతం పూర్తయిన తర్వాత సంతాన ప్రాప్తి కలగడం ప్రారంభమవుతుంది. నిజమా? నాకు ఒక పాప ఒక బాబు చాలరా, అయినా కాని 1,000,000 అబద్ధాలు చెప్పాల్సిందేనా? తప్పదక్క, వ్రతం వ్రతమే. ఎరగజా అక్క, అబద్ధాల వ్రతం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నావు మరి? మంచి రోజు చూసుకుని. మంచిదక్క, పదరా. అక్క, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అబద్ధాలు ఆడేటప్పుడు అస్సలు మొహమాట పడద్దు. నోటికి ఏది వస్తే చెప్పే. ముఖ్యంగా సార్ నమ్మేలా ఉండాలి. నేను చూసుకుంటానుగా. సరే, మేము వెళ్ళొస్తాం అక్క, రారా. మీరు నా మాటలు ఎందుకు నమ్మట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈ కాలేజ్ లో అలాంటి క్యాండిడేట్ ఉన్నాడని అనుకోవడం లేదు. అసలు అలాంటి వాడే లేడు. అవును విద్య గారు. అయ్యో, కాలేజీలో ఇంతమంది ఉండగా నిన్న కాక మొన్నొచ్చిందని నన్ను ట్రాప్ చేయడం ఏంటి? ఏమో, నువ్వు నచ్చుండొచ్చు. నచ్చితే డైరెక్ట్ గా చెప్పాలి గాని ఇదేంటి టేప్ రికార్డర్లు పెళ్ళాంచొచ్చిందని కథలు చెప్పడాలు? విశ్వద ప్లీజ్, పాపం అతని అంత చులకనగా మాట్లాడొద్దు. అతనికి అతని భార్య అంటే ఎంత ప్రేమో అతన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ చూసారు అతన్ని? అదే, ఒక పెద్ద చెట్టు ఉంటుంది, వాటర్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్. అక్కడే ఎందుకున్నాడంట? ఆ బాధపడేదేదో ఇంట్లోనే పడొచ్చు కదా. అంటే ఏంటి? మీరు నన్ను నమ్మట్లేదు అంతేగా? మిమ్మల్ని నమ్ముతున్నాం, కానీ మీరు చెప్పిన తన్నే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. కావాలంటే మీరు కూడా నాతో రండి, చూపిస్తాను. ఓకేనా? ఇదేదో బాగుంది, మేము వస్తాం చూస్తాం, అప్పుడు నిజమో కాదు నమ్ముతాం. ఓకేనా? ఓకే. ఏం కలపలేదుగా? నిన్నేదైనా చెయ్యాలంటే ఏం కలపక్కర్లేదు, సింగిల్ హ్యాండ్ చాలు. తాగి పడుకో. ఏంటిది ఇలా ఎదురు తిరుగుతుంది? ఏదైనా స్కీమ్ వేసిందా? ఏంటా ఇది? ఏముంది దీంట్లో? కొంప తీసి కుక్కనే ఏమైనా మూడ కట్టావా ఏంటి? కుక్క లేదు, నక్క లేదు. ఆ అమ్మ పాత సామాన్లు అనిందే, మరి ఇదేంది? ఆగండి చూద్దాం. ఇదంతా ఏంది? పాత సామానని ముగుడినే మూట కట్టిందా? అది బతుకుండగానే. అంటే చంపి మూడ కడితే పర్లేదేనా? ఒరే గజా, ఇప్పుడు మనం వెళ్ళి. సారీ రా, మేము చస్తేరాం. ఒకసారి అయిందిగా, అది చాలు. అయినా నేను ప్యాక్ చేస్తున్నప్పుడు మెలకు ఎలా రాలేదురా? ఎప్పుడు ఏమంది? రాత్రి పాలు కలిపి ఇచ్చిందిరా. దాంట్లో ఏదో మందేసి ఉంటుంది. మత్తుగా నిద్ర పట్టేసింది. మరి ఏం యాక్షన్ తీసుకుంటున్నావు? చెప్పండి మేడం. చూడండి, ఈ రోజు నేను మీతో చాలా స్ట్రైట్ గా మాట్లాడదలుచుకుంటున్నాను. షూర్, నాకు మీరన్నా మీ ఫ్రాంక్నెస్ అన్నా చాలా ఇష్టం. నేనంటే మీకు ఇష్టమా, ప్రేమ? ఏంటి మేడం ఈ రోజు మీరు ఎలా మాట్లాడుస్తున్నారు? అమ్మయ్యా, దెబ్బ తగిలిందే. ఇది కలకాదు, నిజమే. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే కమాన్ చెప్పండి, ఏం చేయమంటారు? మీకు మా వార్డెన్ పాండురంగారావు గారు తెలుసా? పాండురంగారావు కాదు మేడం, పాండురంగారావు. దెన్ యు ఆర్. ఆయన చేత కూడా మనలాగే పాండురంగారావు అనిపించండి. 10 రూపాయలని 10 రూపాయలు అనిపించాలి. అంతెందుకు, ఆయన చేత పా కాకుండా పా అనిపించాలి, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే. నువ్వు సరోజాని ప్రేమిస్తున్న విషయం నాకు తెలుసు. అంతేకాదు, నువ్వు అమ్మాయికి శారీ ప్రెజెంట్ చేయడం కూడా నాకు తెలుసు. అయినా సరోజ నీకెలా తెలుసు? తెలుసు, జస్ట్ ఫ్రెండ్. అలాంటప్పుడు నీకు తెలిసే ఉండాలి. చెప్పు భయ్యా, ఏమైంది తను? నేనేం అనుకోను. చెప్పు, పెళ్లి చేసుకుందా? నిజంగా నాకు తెలియదు బాసు. నువ్వంటే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావు కాబట్టి కనిపించకపోతే ఫీల్ అవుతున్నావు. నాదే ఉంది, కనిపిస్తే మాట్లాడటం వరకే. మా పరిచయం అంతే. నాకైతే పిచ్చెక్కిపోతుంది భయ్యా. ఈసారి కనిపిస్తే ఎక్కడుందో చెప్పవా ప్లీజ్ భయ్యా? తప్పకుండా. సిన్సియర్గా లవ్ చేసినట్టున్నాడు. మరి సరోజ ఏమైనట్టు? వస్తా బాసు, ఆల్ ద బెస్ట్.